అందరికీ నమస్కారం. మన జీవితంలో గర్వమనేది మనల్ని నిలబెడుతుందా లేక కిందకి పడేస్తుందా? ఈరోజు మనం బారిస్టర్ పార్వతీశం కథ గురించి మాట్లాడుకుందాం. చూడండి, అతని జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన, కేవలం ఒక్కరోజు, గర్వానికి అవసరానికి మధ్య అతను పడిన నరకం, తీసుకున్న నిర్ణయం మనందరికీ ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. ఈ కథ మొదలయ్యేదే మనందరికీ చాలా బాగా తెలిసిన ఒక అనుభవంతో. ఎప్పుడైనా గమనించారా? కొన్నిసార్లు కాగితం మీద మనం వేసుకున్న లెక్కలు మన ముఖం మీదే ఒక నిజాన్ని విసిరికొడతాయి. ఆ నిజం మనకి ఏమాత్రం నచ్చదు. మన హీరో పార్వతీశం పరిస్థితి కూడా ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. సరే, ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం. మన పార్వతీశం ఇంగ్లాండ్లో ఉన్నాడు. ఎందుకంటే బారిస్టర్ అవ్వాలనేది అతని కల, పెద్ద కల. కాని ఆ రోజు ఉదయం మాత్రం అతని రోజు న్యాయశాస్త్ర పుస్తకాలతో మొదలవ్వలేదు. పాపం, తన జేబులో ఉన్న చిల్లర డబ్బుల్ని లెక్కపెట్టుకోవడంతో మొదలైంది. ఆయన వేసుకున్న లెక్కలు ఎంత పక్కాగా ఉన్నాయంటే అందులో ఒక్క పైసా కూడా అటూ ఇటూ లేదు. అంతా క్లియర్. కాని ఆ లెక్కలు చెప్పిన నిజం, అదే అసలు సమస్య. అది అతనికి ఏమాత్రం రుచించలేదు. ఎందుకంటే ఆ నెంబర్లు తన నిస్సహాయతేంటో, తన ముందు ఎంత పెద్ద సమస్య ఉందో సూటిగా సుత్తిలేకుండా చెప్పేశాయి. ఇక అక్కడ్నుంచి అతనిలో ఒక యుద్ధం మొదలైంది, ఒక అంతర్మథనం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక పెద్ద సంఘర్షణ. ఇది మామూలు యుద్ధం కాదు, రెండు మహాశక్తుల మధ్య జరుగుతున్న పోరాటం. ఒకటి అతని గర్వం, మరొకటి అతని ఆకలి. ఈ పోరాటం ఎంత తీవ్రంగా ఉందో మీరే చూడండి. ఒకవైపేమో ఎవ్వరి దగ్గర చేయి చాచకూడదు, తల వంచకూడదు అనే పంతం, గర్వం. మరోవైపేమో బతకాలి, తినాలి, చదువు పూర్తి చెయ్యాలి అనే అవసరం. ఈ రెండిటి మధ్య అతను ఎలా నలిగిపోతున్నాడు కదా! సరిగ్గా ఇలా తనలో తాను కుమ్మిలిపోతున్న టైంలో విధి అతని ముందొక దారిని చూపించింది. అది ఒక అవకాశమా, లేకొక సవాలా తెలీదు, కాని ఆ క్షణమే కథని పూర్తిగా మార్చేసింది. ఒక ఊహించని మలుపనమాట. అలా నడుస్తుండగా ఒక కాఫీ షాప్ కిటికీలో ఒక బోర్డు కనిపించింది. దానిమీద సింపుల్గా పార్ట్ టైం సహాయం కావాలి అని రాసియుంది. అంతే. ఆ కొన్ని పదాలు అతని సమస్యకి సమాధానంలా కనిపించాయా, లేక ఒక కొత్త పరీక్షలా నిలబడ్డాయా? చూడటానికి అదొక చిన్న వాక్యమే, కాని దాని వెనకున్న అర్థం మాత్రం చాలా పెద్దది. అది కేవలం ఒక ఉద్యోగ ప్రకటన కాదు. అది నేరుగా అతని ఆత్మాభిమానాన్ని, అతని గర్వాన్ని ప్రశ్నించే ఒక సవాలుగా మారింది. వెంటనే అతని మనసులో ఆలోచనల యుద్ధం మళ్లీ స్టార్ట్ అయింది. అసలు ఇంగ్లాండ్ ఎందుకొచ్చాను? చదువుకోడానికి, ఒక బారిస్టర్ అవ్వడానికి, పని చేయడానికి కాదు కదా! ఒక పెద్ద చదువు చదవాలని వచ్చిన నేను ఇలాంటి పనులు చేయడమా? ఆ ఆలోచనే అతనికి ఒక అవమానంలా అనిపించింది. కాని ఈ తర్కాలన్నీ ఒకవైపు, గర్వం, పంతం అన్నీ ఒకవైపు. కాని వీటన్నిటినీ మించిపోయేది ఒకటుంది. అదే ఆకలి. ఆకలి ముందు ఏ తర్కం పనిచెయ్యదు, ఏ గర్వం నిలబడదు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ కాఫీషాప్లోకి అడుగుపెట్టాడు. కాని ఆ ఒక్క అడుగు వెయ్యడానికి అతను ఎంత నరకం అనుభవించాడో. ఆ అడుగు చాలా బరువుగా అనిపించింది. ఆ బరువు కాళ్లకి తెలియలేదు, కాని మనసుకి బాగా తెలిసింది. సరే, లోపలికి వెళ్ళాక ఉద్యోగం అంగీకరించాడు. ఆ క్షణం అతనిలో ఒక పెద్ద మార్పు మొదలైంది. ఒక పండితుడు కాస్త ఒక కార్మికుడిగా ఎలా మారాడో చూద్దాం. అక్కడ ఇంటర్వ్యూ లాంటిదేం జరగలేదు. చాలా సింపుల్. పని తెలుసా అన్నారు. సమయానికొస్తావా అని అడిగారు. అంతే. అతను కూడా ఏ వివరాలో అడగలేదు. ఎందుకంటే ఆ టైంలో అవసరం అన్ని ప్రశ్నలను మింగేసింది. మౌనంగా తల ఊపి పని కొప్పుకున్నాడు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద మార్పో! ఆ షాప్లోకి అడుగుపెట్టిన వ్యక్తి బారిస్టర్ పార్వతీశం, ఒక విద్యార్థి. కాని ఆ షాప్లో ఎప్రాన్ వేసుకుని నిలబడ్డ వ్యక్తి కేవలం పార్వతీశం, ఒక కార్మికుడు. తన గురించి, తనకున్న అభిప్రాయమే మొత్తం మారిపోయింది. ఇది చాలా లోతైన మార్పు. అతను చేసే పనేమో చాలా సింపుల్. టేబుల్స్ తుడవడం, కప్పులు సర్దడం, అంతే. కాని అతని మనసులో మాత్రం ఒక తుఫాను. ఒకటే ఆలోచనలు, ఒకటే గందరగోళం. అతను చేసే పనికి, అతని లోపల జరుగుతున్న యుద్ధానికి అస్సలు సంబంధం లేదు. ఇక కథ చివరికి వచ్చేసింది.
ఆ రోజు పని పూర్తయ్యే సమయానికి పార్వతీశం ఒక పాఠం నేర్చుకున్నాడు. అది అతని జీవితంలోనే ఒక అతి ముఖ్యమైన పాఠం. నిజం చెప్పాలంటే ఈ పాఠమే ఈ కథకు గుండెకాయలాంటిది. అతను నేర్చుకున్న పాఠాన్ని మనం 3 మెట్లుగా చూద్దాం. మొదటిది, కష్టపడి డబ్బు సంపాదించడంలో అవమానం ఏమీ లేదు. రెండవది, అది బతకడానికి ఒక అవసరం, అంతేకాని తక్కువేమీ కాదు. ఇక మూడోది, అన్నిటికన్నా ముఖ్యమైనది, మన గర్వం మన ఎదుగుదలకి అడ్డొస్తే దాన్ని పక్కన పెట్టగలగాలి. అయితే ఇక్కడ అతని గర్వం పూర్తిగా చచ్చిపోయిందని అనుకోవద్దు. లేదు, అది కేవలం మారింది, రూపాంతరం చెందింది. ఆ అనుభవం తర్వాత ఎక్కడ మౌనంగా ఉండాలో నేర్చుకుంది. అన్నింటికన్నా ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. మొత్తానికి ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. మన జీవితంలో గర్వమనేది ఎప్పుడు బలంగా మారుతుంది, మరి ఎప్పుడు మనకే భారంగా తయారవుతుంది? దీనికి జవాబు బహుశా మనమే వెతుక్కోవాలేమో.